కార్తికేయ స్వామి ఎంత భయంకరంగా యుద్ధం చేసినా జలంధరుడి దగ్గర ఉన్న దివ్యాస్త్రాల కారణంగా ఓడించలేకపోతాడు. దాంతో శివుడే స్వయంగా యుద్ధరంగంలో అడుగుపెట్టి జలంధరుడి వైపు వస్తూ ఉంటారు. వెంటనే జలంధరుడు శివుడిపైకి వేల బాణాలని వర్షంలా కురిపిస్తాడు. కానీ శివుడు ఊదగానే వస్తున్న ఆ బాణాలన్నీ తిరిగి వెళ్లి రాక్షసులకే తగులుకుంటాయి. శివుడి శక్తికి ఆశ్చర్యపోయిన జలంధరుడు శివుడు చుట్టూరా మాయా గంధర్వుల్ని సృష్టించి ఇంత యుద్ధం చేస్తున్నాను కదా, అసలు పార్వతి ఎలా ఉంటుందో చూడాలి అని శివుడిలాగా రూపం మార్చుకొని పార్వతీదేవి దగ్గరికి వెళ్తాడు. కానీ పార్వతీదేవికి వస్తుంది జలంధరుడు అని తెలిసి భయంకరమైన కాళీ రూపం ఎత్తుతుంది. అది చూసిన జలంధరుడు భయంతో తిరిగి యుద్ధ భూమికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. అయితే బృందాదేవి పవిత్రతను చెడగొట్టకపోతే జలంధరుడికి చావు లేదు అని శివుడు గ్రహించి విష్ణుమూర్తిని బృందాదేవి దగ్గరికి పంపిస్తాడు. విష్ణుమూర్తి జలంధరుడిలాగా రూపం మార్చుకొని బృందాదేవి దగ్గరికి వెళ్తారు.